భద్రా కళ్యాణం ద్వారా స్వామి ఉపదేశించాలనుకున్నది అద్వైత సిద్ధిని, ప్రబోధించాలనుకున్నది ఆత్మ పరమాత్మల ఐక్యతలోని దివ్యత్వాన్ని, ప్రకృతి పురుషుల సంగమంలోని దివ్య ప్రేమతత్వాన్ని, అతులిత భక్తితో అనన్య ప్రేమకు పరాకాష్ఠగా నిలిచిన గోపికా ప్రేమామృతాన్ని అందరూ ఆస్వాదించాలని, రాధాదేవి భద్రాదేవిల ప్రకృతి తత్వాన్ని పరమపురుషుడైన భగవానునిలో లీనమవ్వాలనే తపనను, ఆ ఆర్తితో అంతర్లీనమై భాషించే అరుదైన అద్వైత స్థితిని అందరి హృదయాలకు ఎరుకపరచాలని స్వామి సంకల్పించాడు. ఫలితమే భద్రా కళ్యాణ ప్రబంధావిర్భావం. సాక్షాత్తు లక్ష్మీదేవి నివాసమైన కేకేయ రాజధాని నేత దృష్టకేత మహారాజు, శృతకీర్తిదేవి వారి పట్టమహిషి. ఆమె స్వయాన శ్రీకృష్ణునికి మేనత్త. భద్రాదేవి వారి గారాల పట్టి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి, దివ్య రూపసి, అత్యద్భుత సౌందర్య రాశి. భద్రాదేవి హృదయ చిత్రపటంలో ముద్రించుకుపోయిన శ్రీకృష్ణుని దివ్య మంగళ స్వరూపం. భద్రాదేవి శ్వాస కృష్ణనామంతో మురళిని తలపించి మధుర సంగీతాన్ని ఆలోపిస్తోంది. శ్రీకృష్ణుడు వస్తాడన్న ఆశ, తనని దేవేరిగా చేపట్టగలడన్న నమ్మకం, శ్రీకృష్ణుని చూడాలన్న ఆరాటం, శ్రీకృష్ణుని హృదిలో ఐక్యమైపోవాలన్న తమకం. శ్రీకృష్ణ భగవానునికి భద్రవేదన అనుక్షణం తన హృదయాన్ని తాగుతోంది. భద్ర అంతరాత్మ తన అంతరాత్మకు నివేదనలు అందిస్తోంది. భద్ర తీయని పిలుపులు తనని అనురాగ స్రవంతిలో ముంచి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. భద్రజనకుడు భూమండలంలో ఉన్న రాజకుమారుల చిత్రపటములన్నీ తెప్పించి వరిని ఎంపిక కోసం పంపగా, ఓరకంటనైనా వాటిని చూడక తిరస్కరించి తన హృదయ చిత్రపటంలో ముద్రించుకున్న శ్రీకృష్ణుని దివ్య మంగళ రూపాన్నే చూసి మురిసిపోతోంది. స్వయంవర మంటపము భగవానునితో సకల రాజ్యాన్యులతో నిండుగా, ప్రకాశవంతముగా, శుభప్రదముగా భాసిస్తూ, భద్రాదేవి ఆచూకిని తెలుసుకున్న విందుడు అనువిందులు ప్రకోపించిన రాక్షస ప్రవృత్తితో మదించిన వారై, యుక్తాయుక్త జ్ఞానాన్ని మరిచిన వారై, భద్రను చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ఆ సాధ్వీమణి రథమును అడ్డుకున్నారు. ఈ హఠాత్ పరిణామానికి భద్ర పీతలు ముందుగా మనస్ఫూర్తిగా కృష్ణ అని ధ్యానించి తన పరిస్థితిని జగన్మాతకు నివేదించి ఆదుకోమని అభ్యర్థించింది. శ్రీకృష్ణుని అతి మనోహరమైన కన్నులు ఎర్రబడి నిప్పులను కక్కుతున్నాయి. ప్రళయకాల రుద్దునిల్లా విజృంభించి, ఓరి విందా అనువిందులారా, భద్రాదేవి పరమ పావని, యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఆవిడను చెరబట్ట ప్రయత్నించినారు. ఫలితం అనుభవించగలరు. శ్రీకృష్ణుడు తన పాంచజన్యముతో విజయనాథం చేస్తూ తన సమక్షంలో జరిగిన భయంకర యుద్ధానికి సాక్షిభూతురాలై నిలబడిన భద్రాదేవి దగ్గరకు రథంలో అతివేగంగా వచ్చి నిలిచాడు. భద్రాదేవి శ్రీకృష్ణ కళ్యాణ వేడుక వర్తమానం అంది తరలి వస్తున్న అతిథులు. మంగళవాద్యములు మారుమ్రోగుతుండగా భగవాన్ శ్రీకృష్ణుని వివాహ వేదిక వైపుకు తోడ్కొని వస్తున్న భద్రాదేవి తల్లిదండ్రులు కేకేయ దేశ మహారాజు దృష్టకేత, వారి పట్టమహిషి శృతికీర్తిదేవి, సమస్తములైన వజ్ర వైఢూర్య మణిమయ భూషితురాలైన అన్నుల మిన్న వధువు భద్ర. మంగళవాద్యములు మారుమ్రోగుతుండగా ముత్తైదువులు బంగారు పళ్ళెములలో మంగళహారతులను పట్టుకుని భద్రాదేవిని వివాహ వేదిక వైపుకు తోడ్కొనొస్తున్నారు. శృతకీర్తి మహారాణి సువర్ణ పాత్రతో దివ్య గంగాజలాన్ని ధారగా పోస్తుండగా, కన్యాదాతగా శ్రీకృష్ణ భగవానుని కాళ్లు కడిగే తన అదృష్టానికి మహానందభరితుడైన మహారాజు తన భాగ్యానికి మురిసిపోతున్నాడు. కన్యాం కనక సంపన్నాం కనకభరణైర్యుతాం దాస్యామి విష్ణువే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా. విష్ణు ప్రీతిగా కన్యాదానం చేయగలవారే ఈ లోకంలో అత్యంత పుణ్యాత్ములుగా శాస్త్రం చేత కీర్తింపబడుతుండగా, సాక్షాత్తు విష్ణుదేవునికే కన్యాదానము చేయువారెంత పుణ్యాత్మలో బ్రహ్మకైనా చెప్పసఖ్యమా? భద్ర,
నా హృదయంలోనే స్థిర నివాసం ఏర్పరుచుకున్న దానివి. ఇంతకు మించిన స్థిరత్వం ఇంకేమైనా ఉందా? చెయ్యి అందుకున్నది ఎవరు? చేతులు కలిపేది ఎవరు? నిరాకారమై భాషించే ఆత్మ పరమాత్మల సంగమం కేవలం భౌతికమైన కలయికకు అతీతమైనది కాదా? నీవు నా వెంట నడిచే 7 అడుగులలో ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అర్థాన్ని ప్రసాదిస్తాడు విష్ణువు. 1000 కళ్ళు చాలని ఆ వేడుకలు సర్వుల హృదయాల్లో దివ్య స్మృతులను సుస్థిరం చేశాయి. పరమాత్మలో ఆత్మ, ఆత్మలో పరమాత్మ, ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వాన్ని ఏకం చేసే ఏకత్వం, అదే దివ్యత్వం. మణిరత్న ఖచ్చితమైన అతి సుందరమైన కాంచన రథమును యదువంశ వల్లభుడు అయిన శ్రీకృష్ణ భగవానికి కేకయాధిపతి కానుకగా సమర్పించుకున్నాడు. భద్ర, ఏది ఒక్కసారి బావా అని పిలు. బావా. భద్ర, ఏమిటి అలా చూస్తున్నావు? మీ లీలలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను బావా. ఎవరు ఎటువంటి కోరికలతో మిమ్మల్ని ఆశ్రయిస్తారో, ఆరాధిస్తారో, వారి వారి కోరికలు ఎటువంటివైనా తీర్చి వారిని సంతుష్టులను చేయగల మహానుభావులు కదా మీరు. పరమపురుషునిలో ప్రకృతి కాంత విలీనమైంది. ఆ సాధ్వి తన స్వామితో మమేకమైంది. పరమపురుషునిలో తన ఉనికిని గుర్తించింది. ఈ ఆత్మ పరమాత్మ స్వరూపంలో లీనమవుతూ తన స్వామిలో మమేకమైంది. పరమపురుషునిలో ప్రకృతి కాంత లీనమైంది, లీనమైంది, లీనమైంది.